మాస్కా బాస్ నందమూరి బాలకృష్ణ తొలి పాన్ ఇండియా చిత్రం అఖండ 2 తాండవంను దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడానికి ఊహించని రేంజ్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ముంబై, వైజాగ్, చిక్కబల్లాపూర్ వంటి కీలక ప్రాంతాల్లో పర్యటిస్తూ అభిమానుల మధ్యకు వెళ్లి సినిమాపై అంచనాలు పెంచారు. యూపీలో మాత్రం ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిసి ఆయనకు సినిమాలో అఖండ ఉపయోగించే త్రిశూలాన్ని బహూకరించారు. బాలకృష్ణతో పాటు చిత్ర కథానాయిక సంయుక్తా మీనన్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాతల్లో ఒకరైన గోపి ఆచంట సీఎం యోగిని కలుసుకున్న వారిలో ఉన్నారు. ఈ యూనిట్ను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. బాలయ్య తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఉత్తరాదిన సైతం అఖండ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ ప్రచార వ్యూహం సినిమాను జాతీయ స్థాయిలో ఏ రేంజ్కు తీసుకువెళ్తుందో చూడాలి. అఖండ చిత్రం 2021 డిసెంబర్ 2న విడుదలై విజయఢంకా మోగించింది. ఈ సినిమాలోని హైందవ ధర్మ ప్రచారం అందరినీ ఆకర్షించింది. తర్వాత అఖండను హిందీలోనూ డబ్ చేసి విడుదల చేయగా ఉత్తరాదిన సైతం మంచి ఆదరణ పొందింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు అఖండ 2ను పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. ఈ చిత్రంలో సనాతన ధర్మం గొప్పతనాన్ని విశేషంగా చాటుతున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదలవుతోంది. తెలుగు నేలపై అమెరికాలోనూ ఓ రోజు ముందుగానే అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షోస్ ప్రదర్శించనున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ చూస్తుందని ట్రేడ్ పండిట్స్ అప్పుడే లెక్కలు వేస్తూ ఉండడం విశేషం. అఖండ 2 ప్రచారం హంగామా ఓవైపు సాగుతుండగానే మరోవైపు రేపు బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఇంతకుముందు బాలయ్యతో వీరసింహారెడ్డి వంటి బంపర్ హిట్ తెరకెక్కించిన గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాకు మరింత గ్లామర్ అద్దేందుకు స్టార్ హీరోయిన్ తమన్నా ఒక ప్రత్యేక పాటలో నర్తించనుందనే సమాచారం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. అఖండ 2, NBK 111 రెండూ ఒకేసారి వార్తల్లో ఉండడంతో నందమూరి ఫ్యాన్స్కు ఇది నిజంగానే డబుల్ జోషనే చెప్పాలి. మరి అఖండ 2 థియేటర్లలో ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.